తెలుగుదేశం పార్టీ ఎంపీ అయినటువంటి పుట్టా మహేష్ యాదవ్. తాజాగా చూసుకుంటే ఏదైతే తెలంగాణలోని ఒక ఫార్మ్ హౌస్‌లో డ్రగ్స్‌కి సంబంధించి పట్టుబడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ పార్టీ సభ్యులు గాని, వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు గాని అనేక రకాలుగా ఈయన ప్రశ్నించడం జరుగుతోంది. అంటే తెలుగుదేశం పార్టీ ఏం చర్యలు తీసుకుంటుంది? ఇదేనా సమాజానికి నేర్పించేదని చెప్పేసి అనేక రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే గతంలో అధికారంలో వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు వాళ్ళ ఎంపీలు చూసుకుంటే, ఎంపీ అవినాష్ రెడ్డి మీద ఏకంగా హత్య కేసుకు సంబంధించి సీబీఐ వాళ్ళు కర్నూలుకొచ్చిన నేపథ్యం గాని, మరో పక్క చూసుకుంటేనేమో అప్పుడు ఎంపీగా పనిచేసినటువంటి గోరంట్ల మాధవ్ ఒక మహిళతో ఏ విధంగా ప్రవర్తించాడో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చూసారు. అప్పుడేమైపోయాయి గొంతుకులని చెప్పేసి అనేక మంది ఆయా అంశాలు లేవనెత్తుతున్నారు. మరి ఇదే అంశాలకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎంపీ డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి అనేక మంది అనేక రకాలుగా ప్రశ్నలైతే వేస్తున్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అయితే గతంలో వాళ్ళ హయాంలో చూసుకుంటేనేమో ఏం జరిగాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నో అసభ్య కార్యక్రమాలు చేయడం అందరికి కూడా తెలిసిన విషయమే. అప్పుడు వైఎస్ఆర్‌సీపీ పార్టీ తీసుకున్న చర్యలకి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న చర్యలకి అసలు వ్యత్యాసం ఏమన్నా ఉందంటారా? దీని గురించి మీ అంశం ఏమంటారు? అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి పొంతన లేదనేది ఈ సంఘటన ద్వారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి చాటి చెప్పారని చెప్పైతే నేను భావిస్తాను. కారణం ఏందంటే ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ అనే వ్యక్తి హ్మ్. ఏలూరు లోక్‌సభ సభ్యుడు. అవును. యువకుడు. ఆయన లోక్‌సభ పరిధిలో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి వ్యక్తి. అలాగే వివాదరహితుడుగా నియోజకవర్గంలో పెట్టుబడులు వచ్చే కార్యక్రమంలో కావచ్చు, మరి నియోజకవర్గ ప్రజలతోటి మమేకమయ్యే విధానం కావచ్చు, హ్మ్. ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి వ్యక్తి. హ్మ్. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాళ్ళది రాజకీయ కుటుంబం నేపథ్యం కూడా రాజకీయ కుటుంబం అనేది మనందరికీ తెలుసు. వాళ్ళ అవును. తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నారు. అలాగే వాళ్ళ కుటుంబానికి సంబంధించినంత వరకు ఈరోజు 1000 కళ్ళతోటి అందరూ డేగ కళ్ళతోటి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేశారా ఏంటా అని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ. ఓకే. ఈరోజు అతను పార్టీలో పాల్గొనడం తప్పు గాదు. ఎక్కడికన్నా ఎళ్ళటం కూడా తప్పు గాదు. కానీ ఎళ్ళే ప్రదేశం గాని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు గాని ఇదిగా గమనించుకోవాలి. అదే గనక ఏదన్నా వివాహ కార్యక్రమంలో గావచ్చు, ఏదన్నా రిసెప్షన్‌లో గావచ్చు, లేదంటే పుట్టినరోజు సందర్భంగా గావచ్చు, ఎళ్ళటం అనేది వేరు. కానీ ఇప్పుడు అక్కడ ఎళ్ళిన ప్రదేశమే ఈరోజు వివాదాస్పదమైంది. ఈ వివాదాస్పదమైనటువంటి అంశంలోంచి అతను ఏ విధంగా బయటపడతాడనేది చూడాలి. అతను హ్మ్. వివరణ ఇవ్వడం కూడా జరిగింది. కానీ 5 రోజుల్లో పార్టీకి వివరణ ఇవ్వమని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం. అలాగే అంటే ఏదైతే ఇక్కడ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడో పల్లా శ్రీనివాసరావు గారి ద్వారా వారికి తాకీదులు పంపియటం. అలాగే ఈరోజు నాకెలాంటి సంబంధం లేదని చెప్పని అతను చెప్పటం. ఇయన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రజలకి ముఖ్యంగా అవతల పార్టీ వాళ్ళకి ఇది ఒక ఆయుధంలా దొరుకుతుంది. ఇది 1000 కళ్ళతోటి వాళ్ళు గమనిస్తా ఉంటారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కావచ్చు, కూటమి ప్రజాప్రతినిధులు కావచ్చు, హ్మ్. పదే పదే మన వాళ్ళు హెచ్చరించుకున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అతను అదే ఇందాక చెప్పినట్టు అతను వెళ్ళటం తప్పు కాదు గానీ, ఎళ్ళిన ప్రదేశం ఏంటి? ఎవరు దాంట్లో పాల్గొన్నారు? ఈ రోహిత్ రెడ్డి అనే వ్యక్తి మీద గతంలో కూడా పలు ఆయన మీద అభియోగాలు రావడం కూడా జరిగింది. మరి అతని స్వింగ్ ఆపరేషన్ కూడా చేయటం కూడా జరిగింది. అవును. మరి ఇయన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇంకోటి అతను ఈరోజు అతను పాల్గొన్న వ్యక్తులు ఎవరు? ఒకసారి గనక మనం చూసుకుంటా ఉంటే మనకి కొన్ని అంటే వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేయడానికి ఆస్కారం కనపడతా ఉంది. ఓకే. కారణం ఏందంటే గతంలో దుబాయ్‌లో పెట్టుబడుల సందర్భంగా కేదార్ అనే వ్యక్తి మీద ఇక్కడ కొంతమంది అతని ద్వారా పెట్టుబడులు పెట్టించారని, అతను చనిపోయినప్పుడు మరి దాని గురించి అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలా విషయాలు కూడా బయటికి రావడం కూడా జరిగింది. హ్మ్. దాంతో పాటు మనం గనక చూసుకుంటా ఉంటే దీంట్లో ఢిల్లీకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్‌కి సంబంధించినటువంటి నమిత్ శర్మ అనే వ్యక్తి కూడా పాల్గొనడం కూడా జరిగింది. హ్మ్. అలాగే బెంగుళూరు న్యాయవాది కౌశిక్ రవి అనే వ్యక్తి కూడా పాల్గొనడం కూడా జరిగింది. అక్కడ కాల్పులు కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా రోహిత్ శెట్టి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అతను ఈ గన్ ఫైర్ చేశాడని చెప్పి కూడా అభియోగం మనకొస్తా ఉంది. హ్మ్. ఇక్కడ మొట్టమొదటగా ఇతని మీద పరీక్ష చేసినప్పుడు నెగెటివ్ వచ్చింది. ఓకే. పుట్టా మహేష్ యాదవ్. తర్వాత రక్త నమూనాలు పరీక్ష చేసినప్పుడు పాజిటివ్ వచ్చిందని చెప్పని ఈరోజు అతని మీద కూడా అభియోగం మోపడం కూడా జరిగింది. ఓకే. కాకపోతే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతిపక్షాలకి ఇది ఒక ఆయుధంగా మారుతా ఉంటుంది. అలాగే ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే ఒత్తిడి కూడా పార్టీ మీద పెరుగుతా ఉంటుంది. సహజంగానే
చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అతి జాగ్రత్తలు కూడా తీసుకుంటా ఉంటారు. ఉమ్, ఎందుకంటే ముందుగా పార్టీకి బురదట్టకుండా ఉండటం కోసం ఆయన వెంటనే చర్యలకైతే ఉపక్రమిస్తారు. అట్లానే ఇక్కడ కూడా పుట్టా మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఏలూరు ఎంపీ గారు, ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దు, దీనికి వివరణ వచ్చేంత వరకు అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అవును. అంటే ఇక్కడ ఇందాక మీరు ఉదాహరించారు, ఉమ్, వాళ్లే కాకుండా ఎవరైతే అనంతబాబు అనే వ్యక్తి ఉన్నాడో ఎమ్మెల్సీ, ఉమ్, తన కారు డ్రైవర్ ని సుబ్రహ్మణ్యాన్ని చంపి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇంటి ముందు పడేసి నేనే చంపానని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఒప్పుకున్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఎన్నికల సందర్భంలో కావచ్చు, వివిధ సమావేశాల్లో కావచ్చు, అతని యాత్రలో అదే బస్సులో కూడా అతనితో పాటు ప్రయాణం చేసిన విధానం చూసుకున్న తర్వాత ఈ రోజు నైతికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి పుట్టా మహేష్ యాదవ్ సంబంధించిన విషయం గురించి అడిగే హక్కు అయితే మాత్రం వాళ్ళైతే కోల్పోయారు. కానీ ప్రజలకి వివరణ ఇవ్వాలి, పార్టీ మీద పడ్డ బురదని తొలగించుకునే కార్యక్రమం మాత్రం నిస్సందేహంగా అది తెలుగుదేశం పార్టీ మీద ఆ ప్రభావం అయితే చూపుతూ ఉంటుంది. అందుకనే మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదన్నా కార్యక్రమం, సహజంగానే చాలా మంది స్నేహితులు ఉంటారు ఆ పార్టీ, ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి చాలా మందికి ప్రజాప్రతినిధులు స్నేహితులు ఉంటారు. కానీ వాళ్ళు పాల్గొనే కార్యక్రమాల గురించి మాత్రం ఒకసారి దృష్టి పెట్టాలా. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ లో వీళ్ళు అతి కొద్ది మంది వెళ్ళటం, ఆ వెళ్ళిన వాళ్ళలో వివాదరహితులు ఉండటం కూడా పలు అనుమానాలకి తావిస్తూ ఉంది. కాబట్టి దీంట్లో ఈరోజు మీరు కనుక గమనిస్తే ఏదన్నా సరే ఇట్లాంటి వార్తలు ఏదన్నా గతంలో వచ్చినప్పుడు సాక్షి దినపత్రిక కనుక మనం చూసుకుంటా ఉంటే ఎక్కడో ఏమోలో ఒక పేజీలో వేసి దాని గురించి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఈ రోజు పత్రికల్లో పతాక శీర్షికల్లో ఇది వచ్చిన తర్వాత కొంచెం ఆలోచించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఈ శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, జాగ్రత్తలు ఇంకొంచెం బాగా తీసుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది అయితే మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. సార్, ఇప్పుడు అయితే చూసుకుంటే ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ఎంపీలు ఆయా కార్యక్రమాల్లో ఉన్నారో వాళ్ళే ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. అంటే వాళ్ళు చేసిన పనులు మర్చిపోయి ఈ రోజు వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే వాళ్ళ నాయకుడు వాళ్ళని సమర్థించిన తీరు అంటారా? నిస్సందేహంగా సమర్థించిన తీరు వాళ్ళు అలాంటి వాళ్లే కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. అవకాశం ఇవ్వకూడదు కదా, ఓకే, అవకాశం అయితే ఇవ్వకూడదు కదా యువతల వాళ్ళు. అవును. ఈ రోజు అందుకే ఇందాక నేను చెప్పాను, ఈ 164 మందే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మీద ఎక్కువ బాధ్యతలు అయితే ఉన్నాయి. కారణం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి, వాళ్ళ మీద వచ్చినటువంటి అభియోగాలకి ప్రజలు స్పందన అనేది ఈ కూటమికి ఈ స్థాయిలో విజయాన్ని అందించారు. మరి ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలు వీళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. మరి మళ్ళీ తిరిగి కొంతమంది అయినా సరే అలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు అది కూటమికి దెబ్బే, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలే కదా. కాబట్టి వీళ్ళు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. ఎవరికన్నా ఇందాక నేను చెప్పినట్లు పార్టీలకు వెళ్ళటం తప్పు కాదు, అలాగే పుట్టినరోజు వేడుకలకు వెళ్ళటం తప్పు కాదు, పెళ్లి వేడుకలకు వెళ్ళటం కూడా తప్పు కాదు. కానీ ఇట్లా అతి కొద్ది మంది 4-5 కలిసి ఒక ఫామ్ హౌస్ లో కూర్చోవటం కూడా తప్పు కాదు. ఇలా అతి కొద్ది మందిలో ఉన్నప్పుడు ఆ కొద్ది మందిలో కూడా వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మిగిలిన వాళ్ళతో కలిసి కూర్చోవటమే పుట్టా మహేష్ యాదవ్ చేసినటువంటి పొరపాటుని అయితే నేనైతే భావిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుంటానని అతను అన్నాడు కాబట్టి, వివరణ కూడా ఇచ్చాడు కాబట్టి, నేను ఊరకే వెళ్ళి రావడమే జరిగిందని చెప్పాడు కాబట్టి అది నిజ నిర్ధారణలో అతను నిర్దోషిగా బయట పడాలని, పార్టీకి వచ్చిన మచ్చను తొలగించాలని చెప్పని ఇప్పుడున్న ఈ కూటమికి సంబంధించినటువంటి ఏ శాసనసభ్యుడైనా, ఏ లోక్సభ సభ్యుడైనా, ఏ ప్రజాప్రతినిధి అయినా ఇప్పుడు వాళ్ళు వీళ్ళని ఏ విధంగా అయితే ఈ ముగ్గులోకి లాగటానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ ట్రాప్ లో పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనేది నా యొక్క అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.